కాకినాడలో ఒకే 2 సంవత్సరాల్లో 2 సార్లు ఎంపీ అయిన మన సతీష్ గారికి ఎక్కడో కానీ అలాంటి జరగదు. అలాంటిది కాకినాడ జిల్లాలో కూడా ప్రభుత్వం జరిగింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ బికమింగ్ సెకండ్ టైం ఎంపీ 2 years టర్మ్ చేశారు సార్. అండ్ ఈ రోజు మేమందరం ఇక్కడ గర్వంగా ఎందుకు కూర్చున్నాము అంటే ఎలక్షన్ లో మమ్మల్ని అందరినీ క్యాంపెయిన్ చేయమని, అలాగే వాళ్ళు వచ్చి మాదినేని పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఈవెన్ మన డిస్టిక్ కి ఉమ్మడి మోడీ గారు వచ్చి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చినందుకు గర్వంగా ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోగలుగుతున్నాం. సో దానికోసమే ఈ సభను కూడా పెట్టడం జరిగింది. అలాగే అన్ని పథకాలు, స్టేట్ లో ఇచ్చిన అన్ని పథకాల గురించి పెద్దలందరూ కూడా వివరించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ గురించి అయితే మన నానాజీ గారు చెప్పారు. 394 కిలోమీటర్లు సిసి రోడ్స్ వేయడం, అలాగే 125 కిలోమీటర్లు బీటీ రోడ్స్ వేయడంతో పాటు జలజీవన్ మిషన్ లో సుమారు 1660 కోట్ల రూపాయలు ఇంటింటికి మంచినీళ్ళు కావాలని చెప్పి కేంద్రం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం. అలాగే ఇవన్నీ ఎందుకు సాధించగలుగుతున్నాం అంటే పైన నేనైనా సారా సతీష్ గారైనా అక్కడికి వెళ్ళి చెప్పగానే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళ యువత కూడా మన రాష్ట్రం మీద ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేసే నాయకత్వం కూడా అటువంటి చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో కూడా అందరూ నిజంగా గవర్నమెంట్ కి పేరు వచ్చే విధంగా, ప్రజలకు చేరే విధంగా చేస్తున్నారు. సో స్టేట్ లో చేసి కాకుండా ఇప్పుడు సెంట్రల్ నుంచి మా ఇతర ఎంపీస్ తీసుకొచ్చి ఉన్నాయి ఏంటి అంటే ఐఏఎఫ్టీని ఇచ్చిన హామీ ప్రకారం, అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో 7% కంప్లీట్ చేసిన దాన్ని 230 కోట్ల రూపాయలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసి ఒక 2 నెలల్లో ఓపెనింగ్ కి సిద్ధమైంది. అలాగే సిడ్బీ బ్యాంక్ ఎంఎస్ఎంఈకి రుణాలు ఇచ్చి చిరు వ్యాపారస్తులందరినీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా ఇచ్చేది. ఈ ఆంధ్రప్రదేశ్ కి 2 కేటాయిస్తే అందులో ఒకటి మన కాకినాడ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో చిరంజీవి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేయవలసిన హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కేవలం చిన్న అమౌంట్ కోసం ఆపేశారు, అలా వదిలేశారు. అది కూడా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడికి మనం కంప్లీట్ చేసేసాం. ఆల్మోస్ట్ 2 months లో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ తో పాటు కొత్త ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ కూడా సెంటర్ నుంచి మనం 70 కోట్ల రూపాయల నిధితో దీన్ని తీసుకురాగలం. అలాగే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న ఫిషింగ్ హార్బర్, ఇక్కడ అది ఎప్పుడు మోడర్నైజేషన్ అవ్వలేదు. ఆ ఫిషింగ్ హార్బర్ కి కూడా 72 కోట్ల 42 లక్షలు ఇవన్నీ ఎప్పుడు జరగని, ఎప్పటి నుంచి ఎదురు చూసే విధంగా ఈ 72 కోట్ల 42 లక్షల రూపాయలని ఫిషింగ్ హార్బర్ మోడర్నైజేషన్ కి తీసుకురావడం జరిగింది. అలాగే ఇంప్రూవ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తారని వచ్చాం. అలాగే ఏ ఈవెంట్ వచ్చినా సరే స్పెషల్ ట్రైన్స్ ని, కుంభమేళా కానివ్వండి, లేక అజ్మీర్ వెళ్ళడానికి కానివ్వండి, అన్నిటికీ కూడా స్పెషల్ ట్రైన్స్ ని అందించడం జరుగుతుంది, ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే 4 మోడర్న్ అమృత్ భారత్ స్టేషన్ ని మన జిల్లాలో మాత్రమే 4 అమృత్ భారత్ స్టేషన్ రీసెంట్ గా అంటే పిఠాపురంలో కూడా ఇవ్వడం జరిగింది. కాకినాడ లింగంపల్లి, కాకినాడ పోర్ట్ రాజమండ్రి, కాకినాడ మైసూర్ ఎక్స్ప్రెస్, కాకినాడ హిసార్ ఎక్స్ప్రెస్ అని కొత్త ట్రైన్స్ రెగ్యులరైజ్ చేసి ట్రైన్స్ అన్ని కూడా వేయడం జరిగింది. సో రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఎప్పటి నుంచో ఆగిపోయి దశాబ్దాల కాలం నుంచి ఎప్పటి నుంచి అయినవి సుమారు 683 కోట్ల రూపాయలకి కావాల్సిన రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ని మన జిల్లాకి మనం తెచ్చుకోవడం జరిగింది. అలాగే జిఎస్టి ఒకటి స్పెషల్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మామిడి తండ్ర తయారు చేసేది, మ్యాంగో జెల్లీ తయారు చేసేది ఇక్కడ 17,000 మంది కుటుంబాలు అందులో ఇన్వాల్వ్ అయి ఉండేవి. అది ఎవరో కొంచెం శ్రద్ధ తీసుకుని, అంటే ఎప్పుడు కనిపించే ఇండస్ట్రీ కాదు, దాన్ని 12% ఉన్న జిఎస్టిని మా కూటమి తరఫు నుంచి వెళ్ళి అడగగానే ఎప్పుడు ఫాలో అప్ చేస్తారనుకుంటే దాన్ని 5% జిఎస్టికి తీసుకొచ్చారు. అలాగే ఉప్పాడ హ్యాండ్లూమ్ క్లస్టర్ కానివ్వండి, ఇప్పుడు ఇంకొక నేషనల్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ చేయబోతున్నాం. అలాగే సఖీ నివాస అంటే కనక
కనెక్షన్ లేని టవర్స్ లేని ప్లేస్ ఉండకూడదని చెప్పి కొత్తగా 6 బిఎస్ఎన్ఎల్ టవర్లు కవర్ చేయని ప్లేస్. ఇవన్నీ కూడా కేంద్రం నుంచి నేనైనా రాజ్యసభ సభ్యులైనా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మేము వెళ్ళి అడగంగానే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాది కూడా కలిపి ఆ కన్సల్ట్స్ మినిస్ట్రీస్ దగ్గర అడగడం, ఇవన్నీ తీసుకురావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దశాబ్దాల నుంచి ఆగిపోయిన వర్క్స్ అన్నిటిని కూడా మనం ఇచ్చిన మెజారిటీని బాధ్యతగా భావించి ప్రజలకి ఇంకా ఎక్కువ చేసే విధంగా మేమందరం కూడా కలిపిగా పనిచేస్తున్నాం. సో మా నానాజీ గారికి ఎంపీ ల్యాండ్స్ ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారని అడిగారు. నేను ఆల్రెడీ ఆయన ఎంపీ ల్యాండ్స్ ఇచ్చేసాను. ల్యాండ్ చూపించమన్నాను, ఇంకా ల్యాండ్ మా ఎమ్మెల్యే గారు చూపించలేదు. కరెక్టా కదా చెప్పండి. అది నేను ఇచ్చేసాను, ఆయన ఇంకా ల్యాండ్ చూపించలేదు, ల్యాండ్ ఇవ్వదు అంటున్నారు. సో అలాంటి ప్రజలకు పనికొచ్చే పనుల్లో ల్యాండ్స్ వచ్చే విషయం ఏదైనా ఉన్నా సరే మనం సర్దుకొని మీరందరూ కూడా లోకల్ నాయకులందరూ కూడా సహకరించాలి. సో ఈ 2 ఏళ్ళ ప్రభుత్వంలో మనం ఎలా పనిచేసామన్న దానికి మళ్ళీ 100% స్ట్రైక్ రేట్ తో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనం అదే విధంగా చేసిన అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం పోటీ చేసిన మొత్తం అన్నింటినీ జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, అందరం కలిసికట్టుగా 100% మళ్ళీ మనం అందరం గెలిపించుకోవాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని అందించిన మీ అందరికీ, అలాగే ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన జిల్లా కలెక్టర్ గారికి అండ్ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.